పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు గ్రీవెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు. గతంలో ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరులో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ గత గవర్నమెంట్ వారు కొనసాగింపు చేయక దాన్ని మూసివేయడం వలన పోటీ పరీక్షలలో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు పాల్గొనలేకపోతున్నారు. కావున పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలకు కోచింగ్ కోసం దూర ప్రాంతం సిటీలకు వెళ్లి లక్షల రూపాయలు డబ్బు చెల్లించే అవకాశం లేని పేద విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా కోచింగ్ ఇచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలలో వెలుగులు నింపాలని, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉన్నత ఉద్యోగాల ద్వారా ప్రజల సేవలు అందించడానికి కాంపిటీషన్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి తదితర పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ తీసుకునే అవకాశం కల్పించే దిశగా కలెక్టర్ గారు పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొల్లిపర బాలాజీ, దమ్మాటి మల్లికార్జునరావు, సిద్ధు, అనంతనాగ బ్రహ్మచారి, ప్రసాదు, వి శ్రీరాములు, బాదుగుణల శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం. విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి కోచింగ్ ఫీజు చెల్లించలేక మరి ఆర్ఆర్బి, మరి ఎస్ఎస్సి, బ్యాంక్ కోచింగ్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనలేక మరి ప్రతిభ ఉన్న విద్యార్థులందరూ కూడా మరి చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతూ ఉన్నారు. దీని సందర్భంగా మరి కలెక్టర్ గారిని మరి కోరటం అయింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కనుక కోచింగ్ ఇచ్చినట్లయితే వారు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి మరి గ్రూప్ 1, గ్రూప్ 2 మరి జరిగే పోటీ పరీక్షలు ముందున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటమైంది. ఈరోజు మరి పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం అందరూ కూడా కలవడం, మరి గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు వారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే నరసరావుపేటలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి నరసరావుపేటలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటం అయింది. అలాగనే మరి గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలో మాత్రమే బీసీ స్టడీ సర్కిల్ ఉండేది. మరి అది కూడా గత 5 ఏళ్ల నుంచి నిర్వీర్యం అయిపోయింది. మరి ఈ జిల్లా ఏర్పడిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా బీసీ స్టడీ సర్కిల్ లేదు. ఈ బీసీ స్టడీ సర్కిల్ వెంటనే ఏర్పాటు చేయాలని, ఎందుకనగా మరి పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులు మరి దూర ప్రాంతాలకు వెళ్ళి మరి కోచింగ్ ఫీజు చెల్లించలేక మరి ఆర్ఆర్బి, మరి ఎస్ఎస్సి, బ్యాంక్ కోచింగ్లు, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో పాల్గొనలేక మరి ప్రతిభ ఉన్న విద్యార్థులందరూ కూడా మరి చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతూ ఉన్నారు. దీని సందర్భంగా మరి కలెక్టర్ గారిని మరి కోరటం అయింది. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కనుక కోచింగ్ ఇచ్చినట్లయితే వారు కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరి జరిగే పోటీ పరీక్షలు ముందున్న సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని వారిని కోరటమైంది. బ్యాంక్ కోచింగ్, ఉచితంగా కోచింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళు పోటీ పరీక్షల్లో పాల్గొని